గనుల శాఖలో అక్రమాలకు చెక్ పెట్టినాం, 10 ఏళ్ల ఇల్లీగల్ దందాలపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని మన వివేక్ వెంకటస్వామి గారు అంటారు. ఏమంటుండు? మంచిదే కదా. నేను మొదటి రోజు నుంచి వెళ్ళి చెప్తా ఉన్నా, మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి రోజు నుంచి ఏం మొత్తుకుంటున్నట్టు, వదలకండి సార్, కోటాను కోట్లు వాళ్ళు తిన్నారు అని అంటే బయట పెడితే మనకే మంచిది కదా అని అడిగినా నేను. ఎందుకు వదలాలి చెప్పు? ఇప్పుడు హరీష్ రావు 1000 కోట్లు తిన్నాడు అని అన్నారు. ఎందుకు వదలాలి హరీష్ రావును? బయట పెట్టాలి కదా. కేటీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు అన్నారు. ఎందుకు వదులుతురు కేటీఆర్ ను? బయట పెట్టాలి కదా. కేసీఆర్ కొన్ని లక్షల కోట్లు తిన్నాడు అన్నారు. ఎందుకు వదులుతురు కేసీఆర్ ను? బయట పెట్టాలి కదా. 10 ఏళ్ల పాలనలో జరిగిన దందాలను ఒక్కటి కూడా వదలము, ప్రతిదీ బయట పెడతామని 2.5 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దందాలు చేయలేదు, వాళ్ళు అక్రమాలు చేయలేదు అంటే మీరు కాంప్రమైజ్ అయినరా? వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారా? లేకపోతే మీ రాజకీయ నాయకులు అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీరు అందరూ ఒక్కటై జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా? ఇది మాకు తెలియాలి. వాళ్ళు అక్రమాలు చేసిరని మీరంటారు, మీరు అక్రమాలు చేస్తున్నారని వాళ్ళు అంటారు. కానీ మీ ఇద్దరిట్లలో ఎవరు కూడా అరెస్ట్ గారు, ఎవరు కూడా జైలు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ పేదోళ్ళకే భారం, మధ్యతరగతి వాళ్ళకి కష్టం కదా. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల అవినీతి కానీ ఒక్కటి బయటపడదు. 2.5 ఏళ్లలో లక్షల కోట్ల అవినీతి అని వాళ్ళు అంటారు కానీ ఒక్కటి బయటపడదు. భలే పొద్దు గడుపుతారు సార్. కానీ అసెంబ్లీలో కూడా ఓ చట్టాలు తెచ్చి, ఓ బిల్లులు తెచ్చి జనాల కోసం. ఆ కేటీఆర్ మంచిగా చెప్పిండు కదా, ప్రైవేట్ బిల్లు పెట్టిండు, ఆమోదించుండ్రి, బిల్లు చేయండి. రేపు వాళ్ళు వచ్చినా బిల్లు చేస్తే సచ్చినట్టు చేయాల్సిందే కదా. మీ 6 గ్యారెంటీల పైన బిల్లు చేస్తే 6 గ్యారెంటీలను బిల్లు చేసిన క్రెడిబిలిటీ మీకే ఉంటుంది. రేపు బీఆర్ఎస్ హయాంలో ఇంకోటి వచ్చినా, లేకపోతే బీజేపీ వచ్చినా, లేకపోతే ఇండిపెండెంట్ గా ఎవరైనా గెలిచి వాళ్ళే ముఖ్యమంత్రి అయినా కూడా ఆ బిల్లును వాళ్ళు కంటిన్యూ చేయాల్సింది. క్రెడిట్ వరకు ఉంటుంది, కాంగ్రెస్ కి ఉంటుంది. అట్లాంటి చేయాలి అసెంబ్లీలో. మాకు ఉపయోగపడేవి, మాకు లాభం జరిగేవి ఏది చేయాలి.